పొట్ట దగ్గర కొవ్వు, దీన్నే బెల్లీ ఫ్యాట్ అని కూడా అంటారు. ఇది ఎన్నో రోగాలకు మూలం. ప్రస్తుత కాలంలో ఈ సమస్య చాలామందిని వేధిస్తూ ఉంది. దీన్ని తగ్గించేందుకు ఎన్ని ఎక్సర్సైజులు చేసినా ఫలితం ఉండదు. ఆహార క్రమశిక్షణ లేకుండా అతిగా తినడం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన ఆ కొవ్వంతా పొట్ట దగ్గర చేరిపోతుంది. దీంతో బెల్లీ ఫ్యాట్తో అందవికారంగా కనిపిస్తున్నామని కుంగిపోతూ ఉంటారు చాలామంది. ఈ సమస్య మానసిక సమస్యలకు సైతం దారితీయవచ్చు. ఈ పొట్ట చుట్టూ కొవ్వుని కరిగించుకోవడం కోసం కొన్ని ఆహార పదార్థాలను నిపుణులు సూచిస్తున్నారు. వీటిని గనక కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే పొట్ట దగ్గర కొవ్వు ఇట్టే కరిగిపోతుందని చెప్తున్నారు. మరి ఆ ఆహార పదార్థాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లి చుట్టూ ఉన్న ఫ్యాట్ని తగ్గించడంలో ఫైబర్ అధికంగా ఉండే పెసర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కరిగించి అధిక బరువును తగ్గించడంలో పెసర్లు సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఏ, బి, సిలతో పాటు అనేక ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి కొవ్వుని కరిగిస్తాయి. నిత్యం 1 కప్పు పెసర్లను ఉడకబెట్టుకొని తింటే కనుక మంచి ఫలితం ఉంటుంది. ఇక నెక్స్ట్ వాము. అధిక బరువును తగ్గించుకునేందుకు వాము బాగా ఉపయోగపడుతుంది. 1 లీటర్ నీటిని తీసుకొని అందులో 1 టీ స్పూన్ వాము వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని చల్లార్చి రోజులో కొద్దిగా తాగుతూ ఉండాలి. దీంతో చాలా త్వరగా బరువు తగ్గుతారు. పొట్ట దగ్గర కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది. అలాగే బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంలో సబ్జా గింజలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో వైటమిన్ ఏ, ఈ, కేబీలు ఉంటాయి. అలాగే డైటరీ ఫైబర్, కాపర్, కాల్షియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మంచి పోషణను అందిస్తాయి. బాడీని డిటాక్సిఫై చేస్తాయి. తద్వారా అధిక బరువుని క్రమంగా తగ్గిస్తాయి. ఇక నెక్స్ట్ అందరికీ తెలిసిన గోధుమలు. అయితే గోధుమ పిండి కంటే రవ్వ ఎక్కువ మొత్తంలో ఫైబర్ని కలిగి ఉంటుంది. గోధుమ రవ్వకు అధిక బరువును తగ్గించే విశేష గుణముంది. దీన్ని రోజులో ఏదో ఒక పూట తినాలి. నిత్యం మీరు తీసుకునే ఆహారానికి ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ శరీరానికి ఎంత అవసరమో అంతే ఉంటాయి. దీంతో బరువు అస్సలు పెరగరు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.